ఆ 10 మంది రౌడీలు ఎందుకు వచ్చారంటే ఆశ్చర్యం. ఒకప్పుడు పెద్ద రౌడీ షీటర్లట. చాలామంది చంపారట. ఆ పోలీస్ ఆయన కూడా చంపాలనుకున్నారట. కాకపోతే వాళ్ళు ఏ సభలకి రారట. విచిత్రం ఏంటంటే ఆ జేమ్స్ రో వస్తున్నాడుగా, వస్తామని వచ్చారట. గుడ్ న్యూస్ మీకు చెప్పాలి. గతించిన రాత్రి నేను హిందూపూర్లో వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. హైదరాబాద్ డాక్టర్ డేవిడ్ గారు నేను వాక్యానికి వెళ్ళినప్పుడు చాలా ఫోర్స్గా మేము సువార్త చెప్పాం. ఆ ఏరియా కొంచెం రాడికల్గా ఉంటుంది, మీకు తెలుసు. ఇంకా పులిపెట్టి ఎక్కిన తర్వాత సావర్ బతికితే పోతుంది, అది వచ్చేస్తాం. ఇంకా నాతో వచ్చినట్టు ఇంకా ఆడ ఎల్ఐసి చేయించుకుంటూ రావడమే. ఇంకా వెళ్ళాం. చాలా బాగా పబ్లిక్ స్పందించారు. కానీ అయిన తర్వాత కొంతమంది పోలీసులు నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ గాస్పల్లో అదర్ సైడ్ గాస్పల్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన మాట నాకు చాలా ఆనందం కలిగించింది. అది సంగతి నేను చెప్పాలనుకుంటున్నాను. సుమారు ఆ సభకు 10 మంది రౌడీలు వచ్చారు. ఆ 10 మంది రౌడీలు ఎందుకు వచ్చారంటే ఆశ్చర్యం. ఒకప్పుడు పెద్ద రౌడీ షీటర్లట. చాలామంది చంపారట. ఆ పోలీస్ ఆయన కూడా చంపాలనుకున్నారట. కాకపోతే వాళ్ళు ఏ సభలకి రారట. విచిత్రం ఏంటంటే ఆ జేమ్స్ రో వస్తున్నాడుగా, వస్తామని వచ్చారట. వచ్చారు 10 మంది రౌడీలు. వాక్యం విన్నారు. ఎప్పటి నుంచో వాక్యం వింటున్నారట. వాళ్ళ బాప్టిజాలకు రెడీగా ఉన్నారు. కాబట్టి దేవుడు చాలా గొప్పగా మన సంఘాన్ని, మన సేవని వాడుకుంటున్నాడు. అలాంటి భయంకరమైన వ్యక్తులు కూడా మారు మనసు పొందారు. నాకు అయిపోయిన తర్వాత లాస్ట్లో చెప్తున్నారు, డిన్నర్ టైంలో వాళ్ళు మీతో కలిసి ఒక ఫోటో దిగుతున్నారంటే, అలాంటి వాళ్ళు చెప్తే ఫోటో ఏంటి, ప్రేమలు గట్టి తీస్తాం కదా, నాకు ఎదురు చెప్పలేదు. తను చెప్పారు వీలైతే వాళ్ళందరూ రావాలి, బాప్టిజాలు పొందాలి. తర్వాత నన్ను ఆ ఏరియా లోకల్ లీడర్ ఎవరో టీగా ఆహ్వానించారు. బహుశా లైవ్ చూస్తూ ఉండొచ్చు. వాళ్ళ పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉన్న మెంబర్స్. వాళ్ళ గడ్డం కానీ, వాళ్ళ ఆకారాలు కానీ, వాళ్ళకి చాలా యంగ్ బాయ్స్ చాలా ఫాలోయింగ్ ఉంది. కానీ అలాంటి వ్యక్తులు కూడా ఈ లైవ్ వింటున్నారంటే మీరు నమ్మగలరా? కానీ మన సంఘాన్ని దేవుడు చాలా ఆశీర్వదిస్తున్నాడు. ఇది ఏదో సాదాసీదాగా చెప్తున్న వాక్యాలు కాదు. ఇప్పటి వరకు సంఘాల్లో సరిగ్గా డిస్కషన్ చేయని వాక్యాలు. కాబట్టి ఈ వాక్యాలు వినండి, శ్రద్ధగా వినండి. ఎవరిని ఎలా పొడుస్తుందో వాక్యం మనకు తెలియదు. కాబట్టి అలాంటి వరకు ప్రార్థన చేయండి. మీరు ఆసక్తిగా వినండి. మీరు నా ఎదురు కూర్చుని ఒక ఇద్దరు మీరు అలా మాట్లాడుకున్నా నేను డిస్టర్బెన్స్ అయిపోతాను. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తానంటే కొన్ని ఆత్మలు ఈ వాక్యాన్ని ఫాలో అవుతున్నారు కనుక వాళ్ళందరూ కొరకు ప్రార్థన చేయండి. నేను ప్రతి వారికి నిలబడినప్పుడు వాక్యాన్ని మరింత లోతుగా చెప్పాలని నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇక ముఖ్యమైన ప్రకటన, మన స్థలం తీసుకున్నాం. ఈ వారంలో రిజిస్ట్రేషన్ ఉంది. దాని డాక్యుమెంట్స్ అని తిరిగేశారు. అంత బాగుందని చెప్పారు. దాన్ని ఏదో అంటారు, డాక్యుమెంట్లు చూడడాన్ని ఏమంటారు, లీగల్ ఒపీనియన్ తీసుకున్నారు. ఆ లీగల్ ఒపీనియన్ అంతా క్లియర్గా ఉందని చెప్పారు. మనకి వాళ్ళు కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. మన త్వరలోనే మీకు గతంలో చెప్పాను, మీరు లేదా సమాజం నుంచి, సంఘం నుంచి వచ్చిన ధనాన్ని బట్టి సుమారు మనం 10 సెంట్లే తీసుకుందాం అనుకున్నాం. దేవుని కృపను బట్టి 20 సెంట్లు మనం తీసుకుంటున్నాం. దేవుని చిత్తం అయితే ఇంకా దాని ముందున్న స్థలాలు మనం కూడా ఇంకా తీసుకునే ప్రయత్నం మనం చేస్తాం. చాలా పెద్దగా ప్లాన్ చేస్తాం. అది మీరు ఒక్కసారి ఆ కాంపౌండ్ హాల్ లోపలికి వచ్చేసరికి మీకు ఇంటికి వెళ్ళాలనిపించకూడదు. అంత బాగా ప్లాన్ చేస్తున్నాం. దాని కొరకు ప్రార్థన చేయండి. అక్కడ బోరు 700 అడుగులు వేస్తే కానీ పడదట. కానీ నేను నమ్ముతున్నాను మనకి 700 అడుగులు అవసరం లేదు. 150 అడుగులకే గతంలో వచ్చింది, మళ్ళీ వస్తుంది. దాని వాటర్ pH వాల్యూ ఎంత వచ్చింది చెప్పిన? 9 pH వాల్యూ వచ్చింది. 9 pH అంటే ఎంత ఉంటుంది చెప్పిన? ఆఖరికి దేవుడు నీటి బొగ్గు ఇచ్చాడు కదా, ఆ నీటి బొగ్గుకుంటుంది 9 pH. ఆ వాటర్ తాగిన వాళ్ళు 120 సంవత్సరాలు బతుకుతారు, అక్కడికైనా వెళ్ళిపోతారు. అలాంటి నీరు మనకు దొరుకును కాక. కొన్ని సంఘాలు ఏం చేస్తాయంటే మీ ఇల్లు అమ్మేసుకుని అక్కడే స్థలంలో ఉండుకోండి అని చెప్తారు. మనం అలా చెప్పం. కానీ నిజంగా వాటర్ పడితే ఆ వాటర్ అంతా మీకు చెప్పండి ఫ్రీ. కంగన వాటర్లో ఆ వాటర్ ఈ వాటర్ కాదు. కానీ సరే, దాని కొరకు ప్రార్థన చేయండి. త్వరలోనే రిజిస్ట్రేషన్ ఉంది. దాని కొరకు ఇంకెవరైతే ప్రామిస్ చేశారో, వాగ్దానం చేశారో ఇస్తా అన్న వాళ్ళు మన సంఘస్థులు ఇవ్వండి. దాని కొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఒకవేళ మీరు ఆ టైంకి ఇవ్వకపోయినా మీరు తర్వాత ఇచ్చినా ఆ ధనాన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తాం. మీ నమ్మకమైన ధనానికి నమ్మకమైన దేవుని ఎదుట మేము జవాబుదారులు. ఒక్క రూపాయి మేము వాడినా, దాన్ని తప్పుగా ఉపయోగించినా, నేను నా జత పని వారు దానికి దేవుని ఎదుట జవాబు చెప్పుకుందుము గాక. ఆమె.